హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ టమాటో పొటాటో కూర చేస్తున్నా. ఇది టమాటో పొటాటో ఆనియన్ అండ్ తిరగమాత దినుసులు అన్నీ రెడీగా పెట్టేసింది రాము. సో ఇప్పుడు మొదలుపెట్టి మీకు చూపిస్తా. తిరగమాతలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేయించేస్తా మీతో మాట్లాడుతున్నా. మీరు ఎంతమంది ఇలాగా కలగలుపు కూరలు చేస్తారండి? నాకైతే చాలా ఇష్టం. బట్ వంశీ ఓకే ఏమన్నారు, కానీ హీ డజంట్ లైక్ దట్ మచ్. బట్ నాకు మాత్రం అన్ని కలగలుపు కూరలు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటాను. ఫ్రైస్ అవి కూడా తింటాను, బట్ బేసికల్లీ నాకు నాన్ వెజ్ ఉంటే చాలండి. బట్ వంశీకి అలా కాదు, హీ ప్రిఫర్స్ వెజిటేరియన్. సో అందుకని ఎక్కువ వెజిటేరియన్ చేస్తూ ఉంటా, బట్ ఆల్టర్నేట్ డే అయినా నాన్ వెజ్ కూడా కావాలి మనకి. అది సంగతి. అల్లం పేస్ట్ చేస్తానండి కొంచెం. మనకు అసలు మసాలా వాసన పడకపోతే దిగదు కదా, ముద్ద ఇంటి ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నట్టు. అట్లీస్ట్ మసాలా వాసన లేకపోయినా ముద్ద దిగదు కదా. పచ్చిమిరపకాయలు ఇన్ని వేసానని చూడమాకండి, బాగా కారం తక్కువ వేస్తా. చాలా జస్ట్ వేసానంటే కలర్ కోసం వేసినట్టే. మోస్ట్లీ పచ్చిమిరపకాయలు కారమే సరిపోతుంది. ఇదిగోండి, మన టమాటో వేగుతున్నప్పుడు పొటాటో కూడా వేసేసి అలా అలా మగ్గనిద్దాం. ఇదిగోండి, ఒక్క రవ్వ సాంబార్ కారం వేసేసి, మాకు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో అంతా ఈ కారం వాడతామండి. ఇది వేసేసి బాగా ఇలా తిప్పేసుకుని మగ్గబెట్టేసుకోవడమే. కొంచెం అవసరమైతే నీళ్ళు పోస్తా, అంతే. ఇదిగోండి, అంత అయిపోయింది. మన పొడి మసాలా జల్లేస్తున్నా పైనుంచి, అంతే. ఒక 2 సార్లు తిప్పేసేసి కూర ఆపేసేసి గిన్నె మార్చేసేసి మీకు కాల్ చేస్తా. ఈ పక్కన రాము అప్పడాలు వేయించేస్తుంది, వడియాలు అప్పడాలు. వంశీకి అసలు యాక్చువల్లీ అప్పడాలు వడియాలు లేదే ముద్ద దిగదు అంటారు కదా, అట్లా అనమాట. ఆయనకి మనకి ముక్క లేదే, మసాలా లేదే, ఆయనకి అప్పడం వడియాలు లేదే ముద్ద దిగదు, అంతే. అయిపోయిందండి, గిన్నెలోకి మార్చేసి చూపిస్తా. సో ఇదిగోండి, మన ఫైనల్లీ పొటాటో టమాటో ముద్దకూర రెడీ టు సర్వ్.